जन्माद्यस्य यतोन्मयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यं सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मविज्ञानवैराग्यपरमैश्वर्यशालिनः आनन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरं भवति यदनुभावादेडमूकोऽपि वाग्मी जडमतिरपि जन्तुर्जायते प्राज्ञमौलिः सकलवचनचेतो देवता भारती सा मम वचसि निधत्तां सन्निधिं मानसे च यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुस्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि नौमिन्यायसुधादिकृज्जयमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यायसुधारतान् షరియాతి యొక్క కొడుకు ఆనర్త అనే ఒక రాజు సూర్యవంశమునందు సూర్యుని యొక్క సత్పుత్రుడైన వైవస్వత మను ఆ మను యొక్క కొడుకు షరియాతి షరియాతి పుత్రుడు ఆనర్తుడు ఆనర్తుడు యొక్క పుత్రుడు రేవత అని ఆ రేవతుడు తన పుత్రి అయిన రేవతిని చాలామంది అడిగినా పెళ్లి చేసి ఇవ్వలేదు. ఎవరైనా వచ్చి అడుగుతారో వారితో పాటు పెళ్లి చేసి నేను పంపిస్తే సుఖంతో ఉంటారో లేదో, నిజంగా నా కన్య నా కుమారి సుఖంతో ఉండాలి అంటే బ్రహ్మదేవుని ఆజ్ఞని పొంది ఆ బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారంగా నేను పెళ్లి చేస్తానని సంకల్పించి తన ఒక విశిష్టమైనటువంటి పుణ్య ప్రభావముతో సత్యలోకానికి వెళతాడు. బ్రహ్మదేవుని దగ్గర వెళతాడు. ఆ బ్రహ్మదేవుని సభలో హాహా గంధర్వుడు హూహూ గంధర్వుడు ఇద్దరూ కూడా పాటలు పాడుతూ ఉంటారు. వారు పాటలను పాడుతూ ఉన్నప్పుడు సంగీత కార్యక్రమం బాగా నడుస్తూ ఉంది కదా. అత్యద్భుతమైనటువంటి సంగీతం, బ్రహ్మలోకము యొక్క సంగీతం. బ్రహ్మలోకంలో పాడే మహానుభావులు గంధర్వులు పాడుతున్నారు. ఆనందంతో వింటూ ఉన్నాడు. కార్యక్రమం అయిన తర్వాత అడుగుదామని సంగీత కార్యక్రమం అయిపోయింది. బ్రహ్మదేవుని దగ్గర వెళ్ళి అడుగుతాడు, నా బిడ్డ ఉంది, నా పాప, ఆవిడకు ఒక యోగ్యుడైన వరుడు కావాలి, మీరు అనుగ్రహించాలి అని చెప్తే, చెప్పు నీకు కావలసిన వాడు ఎవడు చెప్పు, ఒక 4 పేరు చెప్పు, నేను చెప్తాను అన్నారు బ్రహ్మదేవులు. కావాలని అలా అన్నారు. ఇతని యొక్క అజ్ఞానం ఎలా ఉంది అనేదాన్ని చూపించడానికి ఈయన తనకు తెలిసిన వారిని 4 చెప్పాడు. ఇలాంటి వారు రాజకుమారులు ఉన్నారు, వారిలో తమరు ఎవరికి ఆజ్ఞాపిస్తారో ఆయనకు నేను ఇస్తానని.
బ్రహ్మదేవులు నవ్వుతారు. వారంటారు, ఎవరున్నారు? నీవు చెప్పే పేర్లను కలిగిన వారు ఎవరు లేనే లేరు. వారు లేరు. వారి కొడుకులు, మనవాళ్ళు, ముని మనవాళ్ళు, ఆ వంశము గోత్రము కూడా ఇప్పుడు లేదు. వైవస్వత మన్వంతరమునందు 71 మహాయుగాలు, మొట్టమొదటి మహాయుగమునందు పుట్టినవాడు ఈయన రేవతరాజు. ఇప్పుడు 28వ మహాయుగం నడుస్తూ ఉంది. 26 మహాయుగములు గడిచిపోయినాయి. 28వ మహాయుగమునందు ద్వాపరయుగం వచ్చింది. ఆ ద్వాపరయుగమునందు ఇప్పుడు బలరాముడు ఉన్నాడు. ఆయనకిచ్చి పెళ్లి చేయి, అంతే, వేరే గతి లేదు. 26 మహాయుగముల అంత పెద్ద గ్యాప్ ఉన్న, వయస్సు యొక్క అంతరమున్న, బ్రహ్మదేవుని ఆజ్ఞ ఉన్నందువలన ఆ రేవతిని, వారుని యొక్క అవతారమే, అలాంటి మూల రూపంలో నిజమైన పత్నియే ఆవిడ. అలాంటి రేవతిని తీసుకువచ్చి బలరామునికి పెళ్లి చేసి ఇస్తాడు. బలరాముడు ఆ రేవత పుత్రి యొక్క కృతయుగంలో, మొట్టమొదటి కృతయుగంలో పుట్టిన ప్రాచీనురాలైన ఆ రేవతిని బ్రహ్మదేవుని ఆజ్ఞ ఉన్నందువలన పెళ్లి చేసుకుంటాడు. అంటే పెద్దవారిని కూడా చేసుకోవచ్చు అనుకోకండి, ఇది అపవాదం. బ్రహ్మదేవుని ఆజ్ఞ ఉంది, మూల రూపంలో నిజమైన పత్నియే ఆవిడ. అందుచేత దేవతలకు అది యోగ్యమైన, మనుష్యులు అలా సర్వథా చేయకూడదు, అది శాస్త్ర విరుద్ధము. తరువాత ఆ కృతయుగంలో ఉన్న ఆ దేహము యొక్క ప్రమాణం చాలా పెద్దది. అంత పొడవుగా ఉన్న ఆవిడని బలరామదేవుడు తన లాంగలం తీసుకొని ఆ ఆయుధముచే ఆవిడని లాగి తనకు సరి అయ్యేటట్టు చేసుకున్నాడు. ఇది కూడా అసాధ్యం, అది దేవతా కార్యం అంతే. కన్య చాలా పొడవుగా ఉంది అని చూసి మీరు కూడా ఏదో ఒక ఆయుధం తీసుకొని కొట్టి లాగడానికి ప్రయత్నం చేస్తే చనిపోతారంతే. సర్వథా అలా చేయకూడదు. అది దేవతా వ్యాపారం. మహానుభావులు, తత్వాభిమానులు వారు సంకల్పించినట్టు చేయగలుగుతారు. మనుష్యులకు అది సాధ్యము కాదు. రేవతి వివాహమైంది. ఆ రేవతి యందు షఠ, ఉల్ముఖ అనే 2 కుమారులను పొందినాడు బలరాముడు. యువతల శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకాలో ఉన్నప్పుడు రుక్మిణి ఆలోచన చేస్తుంది. భీష్మక రాజు యొక్క కుమార్తె రుక్మిణి సాక్షాత్ మహాలక్ష్మి యొక్క అవతారం. ఆవిడకు రుక్మి, రుక్మరథ, రుక్మమాలి వీరందరూ కూడా 5 సహోదరులు. భీష్మకరాజు తండ్రి. రుక్మి అనే పెద్దన్న ఆయన చాలా దుష్టుడు. రుక్మిణిని ఎటువంటి పరిస్థితిలో కూడా శ్రీకృష్ణ పరమాత్మనికి ఇవ్వకూడదు. శిశుపాలునికి ఇచ్చి పెళ్లి చేయాలని అతని సంకల్పం, దురాగ్రహం. నిన్న విన్నారు. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మునికి స్వాగతం చేయకుండా అతన్ని పంపించడానికి ప్రయత్నం చేశాడు. అది కాలేదు. శిశుపాలునికి ఇచ్చి పెళ్లి చేసే కంటే మొదటిగానే శ్రీకృష్ణ పరమాత్ముని సంహరించాలి అని కాలయవనుని పిలిచి అతనితో పాటు యుద్ధం చేయించి ప్రయత్నం చేశాడు. కాలయవనుడే చనిపోయాడు. శ్రీకృష్ణ పరమాత్మునికి ఏమీ కాలేదు. తర్వాత ఏం చేయాలి? పెళ్లి చేసేయాలి అంతే. శిశుపాలునికి ఇచ్చి అని నిర్ణయం చేసుకొని సిద్ధం చేస్తూ ఉన్నారు. రుక్మిణీదేవికి అస్సలు మనస్సు లేదు. సర్వథా ఆ శిశుపాలుని నేను పెళ్లి చేసుకోను అని నిశ్చయం చేసుకొని ఒక యోగ్యుడైన సద్బ్రాహ్మణుణ్ణి పిలిచి ఆవిడ చెప్తుంది, ఒక పత్రాన్ని రాసి ఇస్తుంది. మహానుభావుడా, బ్రాహ్మణుడా, దీన్ని తీసుకొని శ్రీకృష్ణ పరమాత్మనికి అర్పించుగాక, ఆ భగవంతుని పాదార విందములకు నీవు అర్పించుగాక అని చెప్తాడు. ఆయన చాలా భక్తితో ఆ పత్రాన్ని తీసుకువస్తాడు. కృష్ణ పరమాత్మని దర్శనం
ఆ మహాభాగ్యం నాకు దొరుకుతుంది అని చాలా సంతోషంతో ఆయన వస్తాడు. శ్రీకృష్ణ పరమాత్మునికి ఆ పత్రాన్ని సమర్పిస్తాడు. కృష్ణ పరమాత్ముడు వచ్చిన వెంటనే ఎందుకు వచ్చారో అని అడగలేదు. మొదటిగా ఆతిథ్యం చేస్తాడు. అతనికి కావలసిన దాన్ని ఇచ్చి ఆదరించి సత్కరించి ఆతిథ్యం చేసి స్తోత్రం చేస్తాడు. బ్రాహ్మణుల మీద తనకున్న గౌరవాన్ని తెలుపుతాడు. విప్రాన్ స్వలాభ సంతుష్టాన్ సాధూన్ భూత సహృత్తమాన్ నిరహంకారిణ శాంతాన్ నమస్తే శిరసా సకృత. ఎవరు బ్రాహ్మణులు స్వలాభ సంతుష్టాన్, వారికి భగవంతుని కృపతో ఏది వస్తుందో దాంట్లోనే సంతుష్టులై ఉంటారు, ఎక్కువ అపేక్ష చేయరు. స్వలాభ సంతుష్టాన్, స్వతంత్రుడైన ఆ భగవంతుని అనుగ్రహము చే వచ్చిన దాంట్లోనే సంతుష్టులై ఉన్నవారు ఎవరుంటారో అలాంటి వారిని చూస్తే నాకు చాలా సంతోషం. వారి పట్ల నాకు విశేషమైనటువంటి గౌరవం. వారికి నేను ఒకసారి కాదు మరల నమస్కారం చేస్తాను. నమస్తే శిరస అసకృత, తల వంచి మరల నమస్కరించి వారిని ఆదరిస్తాను, గౌరవిస్తాను. అటువంటి సద్భావన వారి పట్ల నాకుంది. మీరు అటువంటి వారు, అందుచేత మిమ్మల్ని నేను ఆదరిస్తున్నాను, గౌరవిస్తున్నానని శ్రీకృష్ణ పరమాత్ముడు అతనికి చాలా గౌరవంతో ఆతిథ్యం చేసి వారు విశ్రాంతి తీసుకున్న తర్వాత, మార్గాయాసం పరిహరించుకున్న తర్వాత వారికి అడుగుతాడు, తమరు ఎందుచేత వచ్చారు, నా వలన ఏ కార్యం తమరికి కావాలి చెప్పవలసిందిగా భగవంతుడు కోరుకుంటాడు చాలా వినయంతో. ఇలా ఉండాలి పెద్దవాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు అనే దాన్ని భగవంతుడు చూపిస్తాడంతే. ఆయన అంటాడు, ఈ పత్రాన్ని రుక్మిణి నీకు పంపించినది, చూడవచ్చు అని చెప్తాడు. భగవంతుడు అన్నాడు, నీవే చదువు అంటాడు. అంటే ఆ భగవంతునికి ఆ నమ్మకం. రుక్మిణి ఏ పత్రం రాసినా దాంట్లో ఏదో ఒక చేయకూడదు అలాంటిది ఏదో చేసి ఆవిడ పత్రం రాసింది అలాంటిది ఏమి ఉండదు ఆ పత్రములో. స్పష్టంగా ఏది విహితమో ఏది యోగ్యమో, ఏదాన్ని అందరూ చదవవచ్చో చూడవచ్చో వినవచ్చో తెలుసుకోవచ్చో అలాంటి దాన్నే పత్రములో రాసినది అనే ఒక నమ్మకంతో భగవంతుడు అంటాడు, నీవే చదువు అంటాడు. ఆ నమ్మకం ఏదో ప్రీతిపత్రమో రహస్యమైనటువంటి విషయములు ఏమో ఉన్నాయి అని ఏం లేదు. అనాది కాలం నుండి భార్యాభర్తలే రమా రమేషులు. రహస్యమేమిటి దాంట్లో? వేదము యొక్క రహస్యమే రుక్మిణి రాసిన పత్రమునందు ఉంటుంది. వేదాభిమాని దేవత అయిన ఆ రుక్మిణి ఆ వేద రహస్యం తప్ప వేరే ఏం రాస్తుంది? ఆవిడ అక్కడ రాసింది, శ్రుత్వా గుణాన్ భువన సుందర సంగమౌస్తే నిర్విష్యకరణ వివరం హరతొంగతాపం రూపం పరం భువన మంగళ మంగళంతే త్వయ్యచ్యుత విశతి చిత్తమపత్రపం మే. శ్రుత్వా గుణాన్, చూడండి వేదము యొక్క సారమే ఇది. వేదాభిమాని దేవత రాసింది. శ్రుత్వా గుణాన్ భువన సుందర సంగతౌస్తే, ఆ భగవంతుని గుణాలు. బృహంతో హ్యస్మిన్ గుణాః, వేదం చెప్తూ ఉంది. ఆ భగవంతునికి బ్రహ్మరు అంటారు. ఎందుచేత? బృహంతో హ్యస్మిన్ గుణాః, అనంత గుణములు ఆ భగవంతునిలో ఉన్నాయి. అందుచేత ఆ భగవంతునికి బ్రహ్ముడు అంటారు. మై అనంత గుణేనంతే గుణతోనంత విగ్రహే యదాసీత్ తత ఏవాద్య స్వయంభూ సమభూతజః. ఆ పౌరుషేయ గ్రంథాల్లో శ్రీమద్భాగవతంలో కూడా చెప్తారు, అనంత గుణం కలిగినవాడు ఆ భగవంతుడు, అనంత గుణుడు. వేదాల్లో శాస్త్రాల్లో నీ అనంత గుణములను నేను విన్నాను. మహానుభావులు, జ్ఞానులు, తపస్సులు, మహాత్ములు, ఋషులు, మునులు, దేవతలు చెప్పిన, వారు కొనియాడిన నీ గుణములను నేను చెవి నిండా విన్నాను. విని సంతుష్టురాలయ్యాను.
అందుచేత నిన్ను తప్ప వేరే ఎవరిని కూడా నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధం లేను. నీవే నా పనిగ్రహణం చేయవలసింది. నాకు ఎటువంటి సిగ్గు కూడా లేదు. ఎలా చెప్పాలి భగవంతునికి, నాకు నీవు కావాలి, నిన్ను పెళ్లి చేసుకుంటానని అడగడానికి నాకు ఎటువంటి సిగ్గు లేదు. ధైర్యంతో అడుగుతున్నాను. ఎందుచేత నీవు కరుణామూర్తివి అనేది నాకు తెలుసు. నీకు నేను యోగ్యరాలైనని కూడా నాకు తెలుసు. నీ వంటి భర్త ప్రపంచమునందు ఎక్కడ దొరకడు. అందుచేత నీవే నాకు భర్తగా వచ్చి నన్ను తీసుకొని నన్ను తరింపచేయాలి అని ప్రార్థించుకుంటుంది. శ్రుత్వా గుణాన్ భువన సుందర సంగతాంస్తే. చూడండి, సౌందర్యము వేరు, గుణములు వేరు. నీ యందు సౌందర్యము ఉంది. భువన సుందర, సమగ్రమైనటువంటి ప్రపంచములో నీ వంటి సుందరుడు ఎవడు లేడు. నీవే పరమ సుందరమూర్తివి. గుణములు కూడా నీలో కలిసి ఉన్నాయి, అనంత గుణములు. దీనికంటే ఎక్కువ ఏం కావాలి? ఇంకా గుణ పరిపూర్ణుడు, పరమ సౌందర్యమూర్తి. నీ మహిమలను, నీ గుణములను, నీ సౌందర్యాన్ని విని నా దేహమునందు ఉన్న తాపములు నశించిపోయినాయి. హరతోంగ తాపం. ఆ కరుణరంధ్రము ద్వారా లోపల ప్రవేశించి నా దేహమునందు ఉన్న ఆధ్యాత్మికమైనటువంటి, ఆదిభౌతికమైనటువంటి, ఆదిదైవికమైనటువంటి తాపత్రయములను పరిహరించినావు నీవు. తాపం, ఏ తాపము లేదు నా యందు. అలాంటి గుణములు నీ గుణములు, నీ చరిత్రము అలాంటిది. హరతొంగ తాపం రూపం పరం భువన మంగళ మంగళంతే. ఈ ప్రపంచమునందు మంగళకరమైనటువంటి వస్తువులు అని ఏవి ఉన్నాయో వాటికి ఆ మాంగళ్యాన్ని ఇచ్చిన వాడువే నీవు. అలాంటి పరమమంగళమూర్తి కలిగిన వాడువి. చాలామంది మంగళమూర్తులు ఉన్నారు. మాంగళ్యప్రదమైనటువంటి వస్తువులు ప్రపంచమునందు ఉన్నాయి. అయితే విష్ణు సహస్రనామంలో వింటారు కదా, పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం. అలాంటి మాంగళ్యప్రదమైనటువంటి వస్తువులు, మాంగళ్యప్రదమైనటువంటి వ్యక్తులు, దేవతలు, మహానుభావులు ఎవరెవరు ఉన్నారో ఈ జగత్తు యందు వారందరికీ కూడా ఆ మాంగళ్యాన్ని ఇచ్చే శక్తిని ఇచ్చిన వాడివి నీవు. నీ పాణిగ్రహణం చేస్తే నాకు అమాంగల్యం ఎక్కడ? పరమ మాంగల్యం, సౌమాంగల్యం అనంతకాలం వరకు ఉంటుంది అనే నమ్మకం నాకు ఉంది. అందుచేత నీవే నా యొక్క పాణిగ్రహణం చేయాలి. సత్యధర్మ తీర్థులు ఇంకొక మార్గాన అర్థం చెప్తారు ఇక్కడ. రూపం పరం భువనమం గలమంగళంతే త్వయ్యచ్యుతా విశతి చిత్తమభద్రపం మే. భువనమం గలమంగళం. భువనమం, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానాన్ని ఇచ్చిన వాడువే నీవు. నేను చూడడానికి చాలా బాగున్నాను. ఏమున్నా నేను గొల్ల జాతిలో పుట్టినవాడుని, నాకు ఎక్కువ జ్ఞానం లేదు. నా వంటి వాడిని పెళ్లి చేసుకొని ఏం చేస్తావు అని అనకు. భువనమం, ఈ సమగ్రమైనటువంటి భువనమునందు ఉన్న ప్రతి ఒక్కరికి
జ్ఞానాన్ని ఇచ్చినవాడువే నీవు. మా అంటే జ్ఞానము, భువన అంటే ఈ 14 లోకాలు. 14 లోకాల్లో ఉన్న ప్రతి ఒక్క జీవరాశికి కూడా జ్ఞానాన్ని ఇచ్చినవాడువి నీవు. కావున నీకు జ్ఞానము లేదు అంటే ఎవరైనా నమ్ముతారా? లేదు. అలాంటి సర్వజ్ఞుడివి. అంతేకాక నీవు నన్ను పెళ్లి చేసుకొని నా మెడలో ఆ మంగళసూత్రాన్ని కట్టుతావు అనే నమ్మకం నాకుంది. గల మంగళం, గల అంటే మెడ, నా కంఠమునందు నా మెడలో ఆ మంగళసూత్రాన్ని నీవు కడతావు. కావున గల మంగళం, ఈ గలమునందు కంఠమునందు మంగళ సూత్రాన్ని బంధించేవాడివి నీవే అనేది నాకు నిశ్చితము. అందుచేత నీవే వచ్చి నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఇలా పత్రాన్ని ఎవరైనా రాస్తారా? రాయడానికి వారికి శక్తి ఉందా? అలా రాయడానికి సాధ్యమా? అసాధ్యం. అలాంటి గుణములు లేవు, యోగ్యత లేదు. ఎవరి గురించి రాయాలో వారికి కూడా అలాంటి యోగ్యత లేదు. రాయడానికి వీరికి కూడా అలాంటి యోగ్యత లేదు. ఇది రమా రమేషలకు మాత్రమే సాధ్యమైనటువంటి పని. తర్వాత అంటుంది, కాత్వా ముకుంద మహతీ గుణ రూపశీల విద్యావయో ద్రవిణధామభిరత్మతుల్యం వ్రీడావతీ గుణవతీ నవరణీత కన్యా కాలే నృసింహ నరలోక మనోభిరామం. కాత్వా ముకుంద మహతీ గుణ రూపశీల, గుణములు, ఉత్తమమైనటువంటి చారిత్ర్యము, వయస్సు, సంపత్తు, కాంతి, వీటిని చూస్తే ఈ అన్ని గుణాల్లో సంపత్తు మొదలైనటువంటి ఏదో ఒక విషయం తీసుకున్నా ఏ విషయమునందు కూడా నీకు సమానులైన వారు ఎవరు లేరు. ఎవరూ నీకు సమానులు కారు. అలాంటి వాడివి నీవు. ఆత్మతుల్యం, నీకు సమానుడు అంటే నీవే, వేరే ఎవరూ నీకు సమానులు లేరు. అలాంటి నిన్ను వదిలి వివేకమున్నవారు ఎవరైనా వేరే వారిని భర్తగా అపేక్షిస్తారా? లేదు. యోగ్యత లేదంటే ఆ మాట వేరే. యోగ్యత ఉన్నవారు, ఉత్తమమైనటువంటి కులంలో పుట్టినవారు, గుణవంతురాలైన ఏదే ఒక ఆవిడ స్త్రీ నిన్ను వదిలి వేరే ఎవరిని కూడా అపేక్షించడానికి సాధ్యము కాదు. అటువంటి వాడు వీని. సత్యధర్మ తీర్థులు యువతల ఇంకొక రీతిలో వ్యాఖ్యానం చేస్తారు. నీకు సమానుడివి నీవే అని నేను చెప్తాను అని మాత్రమే కాదు, అందరూ చెప్తున్నారు. ఎవరెవరు? మహతీ గుణ. మహతీ గుణ అంటే నారదులు. మహతీని నారదుల యొక్క వీణకు పేరు. ఆ వీణను వాదించే మహానుభావులైన నారదులు మహతీ గుణ. రూప, ఉత్తమ సౌందర్యాన్ని కలిగిన ఆ మన్మథుడు. శీల, ఉత్తమ చారిత్ర్యాన్ని కలిగిన బ్రహ్మచారులైన సనకాది మహర్షులు. విద్యాభిమాని అయిన సరస్వతి. ద్రవిణ, సంపత్తుకు అభిమాని అయిన కుబేరుడు. ఆవయ, అతి విస్తృతమైనటువంటి ఆయుష్యం కలిగిన వాడు బ్రహ్మదేవుడు. ధామ, ప్రకాశరూపులైన సూర్యాదులు. వీరెవరూ కూడా నీకు సమానులైన వ్యక్తులు ప్రపంచమునందు ఉన్నారు అనేదాన్ని ఒప్పుకోరు. ఆత్మతులి వారందరూ నిన్ను ఏం చెప్తారంటే ఆత్మతులి అని చెప్తారు. నీకు సమానుడు నీవే అని వారే చెప్తారు. వీరందరూ చెప్తారు. అలాంటి వాడువి. అంటే నిర్దోషుడు, గుణపూర్ణుడు, సర్వవిలక్షణుడైన వ్యక్తి. అలాంటి వాడువి నీవు. అందుచేత నేను స్వీకరిస్తాను, నీవు నన్ను స్వీకరించాలి అని ప్రార్థించుకుంటుంది. చివరికంటుంది, పూర్తేష్టదత్త నియమౌరతదేవ బిప్ర గురువర్జనాదిభిరలం భగవన్ పరేశ ఆరాధితో యది గదగ్రజయేత్యపాణిం గృహ్ణాతు మేన దమఘోష సుతాదయోన్నే. లక్ష్మీదేవికి పుణ్యపాపములు లేవు, భగవంతునికి లేవు. అయినా ఒక లోక శిక్షణం చేస్తుంది. ఒక యోగ్యుడైన భర్త దొరకాలి అంటే, అలాగే యోగ్యురాలైన భార్య దొరకాలి అంటే పుణ్యం కావాలి.
పుణ్యం లేనిదే కావలసిన యోగ్యులైన సంబంధులు బంధువులు దొరకరు. దీన్ని చూపించడానికి రుక్మిణి అంటుంది, పూర్త నేను, నా తండ్రి, నా తాత, నా వంశమునందు పుట్టినవారు పూర్వజులు ఏదైనా అన్నదానం చేసి ఉంటే వారి మార్గదర్శనానుసారంగా నేనేదైనా అన్నదానం, దేవస్థాన నిర్మాణం ఇలాంటి మంచి అయిన పుణ్యప్రదమైనటువంటి ఏదైనా సత్కర్మములను చేసి ఉంటే, యజ్ఞయాగములను చేసి ఉంటే, దానం చేసి ఉంటే, దత్త నియమం వ్రత దేవ విప్ర గురువర్చనాదిభి, దానము, దేవతార్చనము, గురువుల అర్చనం, అతిథి అభ్యాగతుల సత్కారం ఇలాంటి ఏదైనా పుణ్యములను ఈ జన్మమునందో కానీ పాత జన్మమునందు కానీ ఏదైనా చేసి ఉంటే ఆ అన్ని పుణ్యములను అన్నిటినీ ఒకచోట సంగ్రహించి నేను నీకు అర్పిస్తున్నాను, నేను నా పాణిగ్రహణం చేయవలెను, ఆ శిశుపాలుడు నా పాణిగ్రహణం చేయకూడదు, దాని కొరకు ఈ సమస్తమైనటువంటి పుణ్యాన్ని నేను సమర్పిస్తున్నాను అని ఆవిడ ఆ పుణ్యాన్ని సమర్పించి అడుగుతుంది. అంటే భగవంతుని వద్దకు ఏదైనా మనకు అడగాలి అనిపిస్తే ఆ భగవంతునికి ఒక పుణ్యం ముందట పెట్టి అడగాలి, లేకపోతే ఆ భగవంతుడు ఇవ్వడు. నాకు ఉద్యోగం రావాలి, నీవు అనుగ్రహించు. ఉద్యోగం రావాలి నిజం, ఆ ఉద్యోగం పొందడానికి పుణ్యమేం చేశావు, ఆ పుణ్యాన్ని ఇక్కడ పెట్టు, ఉద్యోగం తీసుకుపో. కొడుకు పుట్టాలి, కొడుకు పుట్టడానికి పుణ్యం చేయి, పుణ్యాన్ని ఇక్కడ పెట్టు. డబ్బులను పెట్టి సామాన్లను తీసుకుపో అని ఎలా చెప్తారో వ్యాపారులు, అలా పుణ్యాన్ని పెట్టు, నీ ఇంకా కావలసిన పదార్థాన్ని తీసుకో అంటాడు భగవంతుడు. అందుచేత మనకు ఏదేదో ఒక ఫలితం కావాలి అంటే దాని కొరకు పుణ్యం చేసి ఉండాలి అనేదాన్ని రుక్మిణి చూపిస్తుంది. ఇలా రాసి ఆ పత్రాన్ని పంపించింది. తర్వాత ఇంకొక మాట అంటుంది, నాకు స్వీకరించేటప్పుడు, నన్ను స్వీకరించి వెళ్ళేటప్పుడు నా బంధువులను ఎవరిని కూడా నీవు చంపకూడదు, చంపకుండా ఎవరికీ ఇబ్బంది పెట్టకుండా నన్ను నీవు స్వీకరించి పోవాలి. అయితే వెళ్ళేటప్పుడు ఎవరికి ఏది కాకుండా ఎలా తీసుకుపోవాలి, నేను అంతఃపురమునందు వచ్చి నీవు తీసుకుపోతే అందరూ నీతో పాటు యుద్ధం చేస్తారు, ఆ యుద్ధంలో నీకు అనివార్యంగా మా బంధువులని చంపాల్సి వస్తుంది. అందుచేత నేను ఒక ఉపాయాన్ని చెప్తాను. భవానీ ఆ రుద్రదేవుని యొక్క భార్య ఉమాదేవి, ఆ ఉమాదేవి యొక్క పూజ చేయాలి మా సంప్రదాయం. రేపు పెళ్ళి ఉంది అంటే ఈనాడు వెనకట రోజు ఆ భవానీ యొక్క పూజ చేయడానికి బయటికి వచ్చి ఉంటాను. పూజ చేసి వచ్చేటప్పుడు బయటికే వచ్చి ఉంటాను, రాజమార్గమునందు వస్తూ ఉంటాను. వచ్చేటప్పుడు నీవు నన్ను రథంలో కూర్చోబెట్టి తీసుకుపోవచ్చు అని ఆవిడ ఉపాయం కూడా ఆ పత్రమునందు రాసి పంపిస్తుంది. భగవంతుడు సర్వజ్ఞుడే తెలుసు, అయినా ఆ రుక్మిణి తన సేవారూపంగా ఆ పత్రాన్ని రాసి పంపిస్తుంది. భగవంతుడు ఆ పత్రాన్ని చదివి అంటాడు బ్రాహ్మణుడికి, నీవు ఆవిడకు ధైర్యం ఇచ్చుగాక, నాకు ఎటువంటి సంశయము లేదు, అవశ్యంగా ఆ రుక్మిణిని స్వీకరించిపోతాను, పెళ్లి చేసుకుంటాను, వివాహం చేసుకుంటాను. నేను కూడా ఎల్లప్పుడూ ఆవిడనే స్మరిస్తూ నిద్ర కూడా చేయలేదు, నిద్రనే రాదు నాకు, అతనికి ఎప్పుడూ నిద్రనే లేనే లేదు. అందువలన అంటాడు, కొందరు దేనికో చేస్తూ ఉంటారు, ఎవరు వచ్చినా అదే కారణం చెప్తారు. ఉదాహరణకి ఏకాదశి ఉపవాసం చేస్తూ ఉంటారు, ఉపవాసంలో ఏది తినరు. ఎవరో వచ్చారు అనుకోండి, చూడండి మీరు రాలేదు ఇన్ని రోజులు అందుచేత ఉపవాసం చేస్తూ ఉన్నాను అంటారు. ఇంకొకరు దేనికో వస్తారో ఏదో ఒక పని చేయకుండా ఉంటారు, నీవు పని చేయలేదు కావున నాకు చాలా కోపం వచ్చింది, అందువలన ఉపవాసానికి దీనికి సంబంధమే లేదు. ఏకాదశి ఉంది అని ఆయన ఏమున్నా ఉపవాసం చేసేవాడే. అయితే 10 మంది వస్తే 10 మందికి 10 కారణములను చెప్తాడంతే. అలా ఆ భగవంతుడు కూడా ఇక్కడ నాటకం చేస్తున్నాడు. తనకు నిద్రయే లేదు, అసుప్త సుప్తాన్ అభిచాకశీతి, ఎల్లప్పుడూ తను నిద్ర చేయకుండా
జాగ్రత్తగా ఉండి అందరిని రక్షించేవాడైన ఆ భగవంతునికి నిద్ర ఎక్కడ? నిద్ర లేనే లేదు. అలాంటి నిద్ర లేనివాడైన ఆ భగవంతుడు నీ కొరకే నిద్ర చేయలేదు అని ఆ రుక్మిణికి చెప్పు అని చెప్పి పంపిస్తాడు ఆవిడకు సంతసపరచడానికి. సరి ఆశ్వాసనం ఇచ్చాడు. యువతల సిద్ధం చేసుకున్నారు పెళ్లి కొరకు. పుణ్యాహవాచనమైంది, బ్రాహ్మణ భోజనం, సువాసిని సమారాధనం మొత్తం చేశారు. సమగ్రమైనటువంటి ఆ కుండిన పురాన్నే అలంకరించారు. తోరణములతో, రకరకాల అలంకారములతో సమగ్రమైనటువంటి కుండిన పురాన్ని అలంకరించి పెట్టారు. శిశుపాలుడికి స్వాగతమైంది. ఆయనకు చేసే అలంకారములను, వరపూజ మొదలైనటువంటి అన్నీ చేసి పెట్టారు, సిద్ధం పెట్టారు. భవానీ పూజ కొరకు వెళ్ళింది. భవానికి పూజ చేసింది. భవానికి నిజంగా అనుగ్రహం చేసింది అంతే. రుక్మిణి చూడడానికి ఆ భవానికి పూజ చేసింది. దాంపత్య జీవనం బాగుండాలి అంటే ఆ భవానీ భవుడు రుద్రదేవుని యొక్క పూజ, భవానీ యొక్క పూజను చేయవలసిందే అంటారు. వారి పూజను చేస్తే దాంపత్య జీవనం సుఖంతో ఉంటుంది అని శచీదేవి యొక్క పూజ, ఇంద్రదేవుని పూజ, రుద్రదేవుడు, ఉమాదేవి, భారతీదేవి, వాయుదేవులు, సరస్వతి, బ్రహ్మదేవులు, లక్ష్మీనారాయణులు, ఇలా ఈ దేవతలను, దంపతులను పూజిస్తే దాంపత్య సుఖం బాగా ఉంటుంది అనే దానికి ఆ సంప్రదాయం వచ్చింది. అందుచేత ఆ భవానిని పూజించాలి అని ఒక లోకశిక్షణం చేయడానికి భవానిని పూజించి రుక్మిణి వస్తూ ఉంది. వచ్చేటప్పుడు తన ఉంగురు వెంట్రుకలను జరుపుతూ చూస్తుందట. ఎక్కడ వచ్చాడు ఆ భగవంతుడు? ఇంకా రాలేదే, నేను మహా దౌర్భాగ్యం చేశానే, ఆ భగవంతుడు రాలేదు. తర్వాత శిశుపాలునికి ఇచ్చి నన్ను వివాహం చేసేస్తారు, ఏం చేయాలి అని ఆలోచన చేస్తూ ఉందట. నిజంగా ఆలోచన లేదు ఆవిడకు, అయినా అలా ఒక చింత చేసినట్టు ఆవిడ ఉన్నప్పుడు ఆ భగవంతుడు రథం తీసుకొని వచ్చి వెంటనే ఆవిడను చేతుపట్టి రథంలో కూర్చోబెట్టి వెళ్ళాడు. వచ్చేటప్పుడు చాలా వేగంతో వచ్చాడు. తీసుకొని రథంలో కూర్చోబెట్టి వెళ్ళేటప్పుడైతే నిదానముగా వెళుతున్నాడు. పారిపోలేదు, నిదానంగా వెళుతున్నాడు. రాని ఎవరు యుద్ధానికి వస్తారో రాని అందరిని ఓడించి ధైర్యంతో నేను తీసుకుపోతానని చూపించడానికి శనైహి నిదానముగా మెల్లగా తీసుకువెళ్తున్నాడు. అందరూ అంతవరకు ఎవరికి తెలియదు ఎప్పుడు వచ్చాడు, ఎక్కడి నుండి వచ్చాడు, ఎలా లోపల కూర్చోబెట్టాడు అనేదే అర్థం కాలేదు అందరికీ. అదే ఆ భగవంతుని విచిత్రమైనటువంటి అచింత్యాద్భుతమైనటువంటి శక్తి. వెళుతున్నాడు భగవంతుడు. బలరాముడు, యాదవులు కూడా శ్రీకృష్ణతో పాటు వచ్చారు సేవ చేయడానికి, సహాయం చేయడానికి. వారందరూ కూడా యుద్ధం చేస్తున్నారు. అక్కడ ఉన్న రాజులకు వీరికి ఘనఘోరమైనటువంటి యుద్ధమైంది. అందరినీ ఓడించారు. తరువాత శ్రీకృష్ణ పరమాత్ముడు వెళుతూ ఉంటే జరాసంధుడు మొదలైనటువంటి వారు కూడా వచ్చారు. వారందరినీ ఓడించి ఆ భగవంతుడు బయటికి వచ్చేశాడు. ఊరికి బయటికి వస్తే రుగ్మి మాత్రం వెంటపడ్డాడు. ఆ రుగ్మిణి యొక్క అన్న ఆయన వెంటపడి ప్రతిజ్ఞ చేస్తాడు, నా చెల్లెలని రుగ్మిణిని తీసుకువచ్చి కుండినపురానికి రావడానికి నాకు సాధ్యం కాకపోతే నేను కుండినపురమునందు ప్రవేశమే చేయను, కుండినం న ప్రవేక్షామి. ఇది నా యొక్క వ్రతం. కుండినపురానికి అంటే వారి రాజ్యం. ఈ కుండినపురానికి, విదర్భ దేశమునందు ఉన్న ఈ కుండినపురానికి నేను ప్రవేశించాలి అంటే ఆ రుక్మిణిని తీసుకువస్తేనే సాధ్యం, లేకపోతే లేదు, నేను బయటికి ఉంటాను, ఇది నా యొక్క ప్రతిజ్ఞ అంటాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు అతన్ని కూడా ఓడించి సంహరించడానికి ఎప్పుడైతే ఆయుధాన్ని, ఖడ్గాన్ని తీస్తాడో రుక్మిణి పాదాల మీద పడి ప్రార్థించుకుంటుంది, దయచేసి ఈ మంచి అయిన శుభముహూర్తమునందు, వివాహం చేసే ప్రసంగమునందు
నా అన్నని సంహరించకు అని ప్రార్థించుకుంటుంది. శ్రీమద్ ఆచార్యులు అంటారు, అంటే భగవంతుడు కూడా సంహరించడానికి పోలేదు, సంహరించడానికి ప్రయత్నం చేసినట్టు చూసి అతనికి భయపరిచాడంతే. నిజంగా సంహరించాలి అనే ఉద్దేశ్యము భగవంతునికి లేదు. భగవంతుడు సంహరించడు అని తెలుసు రుక్మిణికి కూడా, ఆవిడ కూడా సర్వజ్ఞురాలే. అయినా ఒక లోక శిక్షణానికి తన భార్యకు ఏ పనిని చేస్తే దుఃఖమవుతుందో అలాంటి దాన్ని భర్త కూడా చేయకూడదు. ఏది ఆవశ్యకమో దాన్ని చేయాలి, ఏది చేసే అక్కర లేదో అక్కర ఉండదో అలాంటి దాన్ని చేసి ఆ భార్యకు ఇబ్బంది పెట్టకూడదు అనే ఒక గృహస్థ ధర్మాన్ని చూయించడానికి భగవంతుడు తను సంహరించడానికి పోయినట్టు, భార్య వద్దన్నట్టు, తర్వాత భగవంతుడు వదలనట్టు చూయించినాడంతే. అతనికి వికృత రూపం చేశాడు. 5 చోట అతనికి క్షౌరం చేసి తన ఖడ్గముచే ఆ మీసలను కూడా కత్తరించి ఒక వికృత రూపంగా చేసి పంపించాడు. అతడు ఎలాగూ ప్రతిజ్ఞ చేశాడు, నేను కుండిన పురంలో ప్రవేశించను అని. ఏం చేయాలి ఇప్పుడు? శ్రీకృష్ణ పరమాత్మని ఓడించడానికి కాలేదు, అతనికి రుక్మిణిని తీసుకురావడానికి కాలేదు. అందుచేత భోజకటం అనే ఒక ప్రత్యేకమైనటువంటి పట్టణాన్ని నిర్మించుకొని బయటికే అతడు అలాగే ఉండిపోయాడు. కుండిన పురమునందు ప్రవేశమే చేయలేదు. అంతలో బలరామదేవుడు వస్తాడు. వీరందరితో పాటు యుద్ధం చేసి రాజులతో పాటు బలరాముడు యాదవులు వెనక వస్తారు. ఆయన వచ్చి చూస్తాడు ఈ రుగ్మి యొక్క వికృతమైనటువంటి రూపం. ఈ వికృత రూపాన్ని చేసి కృష్ణ పరమాత్మని అంటాడు, ఇలాగెందుకు చేశావు? చేసేది లేకుండే కదా. ఆవిడకు ఎంత బాధ అనిపిస్తుంది. కొత్తగా వచ్చింది వధువు, ఇంటికి వస్తూ ఉంది. వచ్చేటప్పుడే ఆవిడ యొక్క అన్నకు నీవు ఇలా వికృత రూపాన్ని చేస్తే ఆవిడ మనస్సుకు చాలా బాధ వేస్తుంది కదా. ఇలా చేసేది లేకుండే అని కృష్ణుడికి చెప్పి తను ఆ రుక్మిణికి సమాధానపరచుతాడు. నీవేమనుకోకు, ఇది క్షత్రియుల ధర్మం. భ్రాతరం హన్యు, అన్నతమ్ములు కూడా అన్నతమ్ముల సంహారం చేసే పరిస్థితి వచ్చేస్తుంది క్షత్రియులకు. అది అనివార్యమవుతుంది. అధర్మం చేసినప్పుడు శిక్ష చేసేది అనివార్యం. నీవేమనుకోకు, ఇలాగే ఉంటుంది ఇంట్లో కొట్టేది, ఎల్లప్పుడూ కలహం చేసేది, యుద్ధం చేసేది అనుకోకు, నిన్ను బాగా చూసుకుంటాడు కృష్ణుడు అని ధైర్యం చెప్పి సమాధానపరిచాడు. అలా ఏదైనా చిన్న చిన్న వైమనస్యాలు ఇంట్లో వచ్చినట్టు కనిపిస్తే పెద్దవారు అక్కడ ఉండి సమాధానపరిచి అందరూ కలిసిపోయేటట్టు చేయాలి అనే ఒక గృహస్థ ధర్మాన్ని ఇక్కడ చూపిస్తారంతే. తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణిని తీసుకువచ్చి యోగ్యమైనటువంటి ముహూర్తమనందు జనార్దనశ్చ రుక్మిణీ కరం శుభే దినే గ్రహీత్ మహోత్సవస్తదా భవత కుశస్థలీ నివాసినాం. ఉత్తమమైనటువంటి ముహూర్తమనందు వివాహం చేసుకున్నాడు. భగవంతుడు అతనికే ముహూర్తం అవసరం లేదు, నిజం. అయినా యోగ్యమైనటువంటి ముహూర్తమనందే వివాహం చేసుకోవాలి అనేదాన్ని భక్తులకు చూయించడానికి భగవంతుడు ఉత్తమమైనటువంటి ముహూర్తమనందే పెళ్లి చేసుకున్నాడు. అందరూ చాలా సంతోషపడ్డారు. ఇది మహాభాగ్యం. సముద్ర మథనమనందు ఎలా ఆ రమా రమేషుల వివాహం చూసి దేవతలందరూ సంతుష్టులయ్యారో అలాగే ఇక్కడ కూడా ఆ రుక్మిణి శ్రీకృష్ణుడు ఇద్దరి వివాహం చూసి అందరూ కూడా సంతుష్టులై ధన్యులైపోయారు. తరువాత శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామని పెళ్లి చేసుకున్నాడు. దీన్ని మీరు విన్నారు. గణేష చతుర్థి రోజున ఆ కథని మీరు విన్నారు. శమంతకమణిని సత్రాజితు ఆ సూర్యుని అనుగ్రహంతో పొంది వచ్చి ఉంటే కృష్ణ పరమాత్ముడు అడుగుతాడు, అతడు ఇవ్వడు. ప్రసేనజిత తీసుకొని ఆ సింహముతో చనిపోయి ఆ సింహము కూడా జాంబవంతుని యొక్క బలముచే చనిపోతే శ్రీకృష్ణ పరమాత్ముడు దీన్ని చూయించి అందరికీ యాదవులకు ఆ జాంబవంతునితో పాటు యుద్ధం చేసి అతనికి తన రామరూపాన్ని దర్శించి అతని వలన ఆ
శమంతకమణిని జాంబవతిని కూడా తీసుకువచ్చి అందరికీ చూపిస్తాడు. శమంతకమణి ఇక్కడ ఉంది, నేను తీసుకోలేదు అని. తర్వాత ఆ సత్రాజితకు చాలా మనస్సుకు బాధ అనిపిస్తుంది. అనవసరంగా శ్రీకృష్ణ పరమాత్ముడు అడిగాడనే ఒకే కారణంతో నేను అతని మీద అపవాదం వేశాను, ఆ భగవంతుడు అపహరణం చేయలేదు, నా తమ్ముడే చేసింది అనేది తెలిసి చాలా సిగ్గు. ఆ సిగ్గుతో ఆయన ఎలాగైనా తా అపరాధానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని తన కుమార్తె అయిన సాక్షాత్ మహాలక్ష్మి యొక్క భూదేవి యొక్క అవతారమైన ఆ సత్యభామని ఇచ్చి ఈ శమంతక మణిని కూడా కానుకగా ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ భగవంతుడు ఆ మణిని అతని దగ్గరనే పెట్టాడు. నీవే పెట్టుకో, దీని యొక్క ఫలితాన్ని మాకు ఇవ్వు చాలు అని ఆ మణిని పెట్టి సత్యభామను కూడా వివాహం చేసుకున్నాడు. రుక్మిణి సత్యభామ ఇద్దరూ కూడా మహాలక్ష్మి యొక్క సాక్షాత్ అవతారులే అనేదాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోవాలి. తరువాత జాంబవతిని కూడా పెళ్లి చేసుకున్నాడు ఆ భగవంతుడు. ఇంకొకసారి భగవంతుడు అర్జునుడు ఇద్దరూ కూడా యమున తీరమునందు విహరిస్తూ ఉన్నప్పుడు ఒక ఆవిడ కన్య తపస్సు చేస్తూ ఉంది. కృష్ణ పరమాత్ముడు అర్జునుకు అంటాడు, ఎందుచేత తపస్సు చేస్తూ ఉంది అడిగిరా అని చెప్తాడు. అర్జునుడు వచ్చి అడిగితే ఆవిడ అంటుంది, నేను యమున యొక్క చెల్లెలు, సూర్యదేవుని పుత్రి, శ్రీకృష్ణ పరమాత్ముడే నాకు భర్తగా దొరకాలి అని తపస్సు చేస్తూ ఉన్నాను అని చెప్తుంది. చూడండి, ఆ భగవంతుని అనుగ్రహం పొందడానికి, భగవంతుని భర్తగా పొందడానికి కృష్ణ పరమాత్ముడు ప్రత్యక్షంగా ద్వారకలో ఉన్నాడు. ప్రత్యక్షంగానే ఉన్నాడు కదా. ఎప్పుడు భగవంతుడు ప్రత్యక్షుడు కాడో అప్పుడు తపస్సు చేసి ఆ భగవంతుని సాక్షాత్కరించుకోవాలి. ప్రత్యక్షంగా ఇక్కడే కనిపిస్తూ ఉన్నప్పుడు తపస్సు ఎందుకు చేయాలి అని వారు అనుకోలేదు. భగవంతుడు కనిపించవచ్చు కానీ ఆ భగవంతుని అనుగ్రహం దొరకాలి అంటే, కావలసిన ఫలితం దొరకాలి అంటే పుణ్యం చేసి ఉండాలి, తపస్సు చేసి ఉండాలి. తపస్సు ఉంటేనే, పుణ్యం ఉంటేనే ఆ భగవంతుని అనుగ్రహం దొరుకుతుంది. అక్కడే భగవంతుడు తిరుగుతున్నాడు, ద్వారకయందే ఉన్నాడు. అలాగున్నా ఆ భగవంతుణ్ణి విశేషంగా సంతోషపరచడానికి ఆవిడ తపస్సు చేస్తూ ఉంది. భగవంతుడు సంతుష్టుడై నేను ఇక్కడే వచ్చాను, వివాహం చేసుకుంటానని ఆ కాళింది అని పేరు ఆవిడని వివాహం చేసుకున్నాడు. వీరందరూ కూడా షణ్మహిషీలు అంటారు. ఇంకా నలుగురు వస్తారు. జాంబవతి, కాళింది ఇద్దరిది అయింది. తరువాత మిత్రవింద అని అవంతి దేశము యొక్క రాజు, శ్రీకృష్ణ పరమాత్మని యొక్క మేనత్త భర్త, ఆ మేనత్త కూతురు మిత్రవింద. ఆవిడని కూడా ఆ భగవంతుడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకునేటప్పుడు మేనత్త కుమార్తె అని పెళ్లి చేసుకోవడానికి పోతే విందుడు అణవిందుడు అని ఇద్దరు అన్నతమ్ములు, వారు మహాదుష్టులు, శ్రీకృష్ణ పరమాత్మనికి ఇవ్వడానికి విరోధం చేస్తారు. వారిద్దరిని ఓడించి ఆ భగవంతుడు ఆ మిత్రవిందని భార్యగా స్వీకరించి ఆవిడకు అనుగ్రహం చేస్తాడు. తరువాత నీల అనే ఇంకొక ఆవిడ, నగ్నజిత్ అనే ఒక రాజు, కోసల దేశము యొక్క రాజు. ఆ కోసల దేశము యొక్క రాజైన ఆ నగ్నజిత్తుకు నీల అనే ఒక కుమార్తె ఉండే. శ్రీకృష్ణ పరమాత్ముడు కోసల దేశానికి వెళతాడు. వెళ్ళినప్పుడు ఆ నగ్నజిత్తు స్వాగతం చేసి శ్రీకృష్ణ పరమాత్మనికి ఉపచారాన్ని చేస్తాడు. ఉపచారం చేసి పూజించి అడుగుతాడు, ఏం చేయాలి? యత్పాద పంకజ రజశిరసా బిభర్తి శ్రీరబ్జశ్చ గిరిశః సహ లోకపాలైః లీలాతను స్వకృత సేతు పరీప్సయాయః. నీవు రకరకాల అవతారములను చేసి సృష్టి స్థితి నియమన జ్ఞానాజ్ఞాన బంధమోక్షములను చేసేవాడివి. అలాంటి వాడువైన నీకు మేమేం చేయగలుగుతాము? శక్తి లేదు. నీకు ఉపకారం చేయడానికి మాకు చేత కాదు. అయితే స్వకృతేన తుష్యేత్,
నీవు సంతుష్టుడు కావాలి అంటే నీవే నాతో కావలసిన దాన్ని చేయించి సంతుష్టుడివి కావాలి, కానీ నేను నీకు ఏమైనా చేసి ఉపకరిస్తాను, నిన్ను పరుస్తాననే యోగ్యత నాలో లేదు. అలా చాలా భక్తుడు ఆయన నగ్నజితు. ఇలా చెప్తే శ్రీకృష్ణుడు అంటాడు, చాలా మంచిది, సంతోషం, నీ కూతురు ఉంది కదా, ఆ నీలను ఇచ్చి పెళ్లి చేయు అని చెప్తాడు. అలా చెప్తే ఆయన అంటాడు, లేదు, చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ ఒక నియమం ఉంది. 7 ఆంబోతులు ఉన్నాయి, వాటిని నీవు నిగ్రహించి బంధనం చేసి తర్వాత నా కూతురుని పెళ్లి చేసుకోవచ్చు అని. ఒకసారి అయింది. కుంభక అనే యశోద యొక్క సహోదరుడు, ఆయన కూతురు కూడా నీల, అక్కడ కూడా ఇదే నియమం ఉంటుంది. అక్కడ ఒకసారి ఆ నీలని పెళ్లి చేసుకున్నాడు, ఇంకొకసారి ఆ నగ్నజితు యొక్క కుమార్తె అయిన నీల అనే సమానమైనటువంటి ఆ పేరును కలిగిన ఆవిడతో పాటు పెళ్లి చేసుకోవాలంటే అదే నియమం వస్తుంది. సరే అని ఆ భగవంతుడు అనాయాసంగా రుద్రదేవుని వరముచే మహాశక్తి కలిగిన ఆ 7 ఆంబోతులను కూడా నిగ్రహించి బంధించి ఆ నియమాన్ని తీర్చి ఆ భగవంతుడు ఆ నీలని పెళ్లి చేసుకుంటాడు. 2 నీలలయ్యారు. ఆ మొదటిసారి చేసుకున్న ఆ నీల రెండవసారి పెళ్లి చేసుకున్న ఆ నీల దేహము యందు ప్రవేశించి ఐక్యం పొందినది. 2 ఒకే రూపంలో ఒకే దేహమునందు వచ్చేశారు. అంటే ఒకే జీవం, 2 అంశములు, అది ఐక్యం పొందినది. తరువాత భద్ర అని కేకయ దేశము యొక్క రాజు కూతురు, ఆవిడ కూడా మేనత్త కూతురే, ఆవిడను కూడా ఆ భగవంతుడు పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఆవిడ సహోదరులు విరోధం చేయలేదు, వారందరూ విశ్వేదేవతల అవతారాలు, అందుచేత చాలా ఉత్సాహంతో శ్రీకృష్ణ పరమాత్మునికి వారు అప్పగించారు. వారి చెల్లెలని భగవంతుడు స్వీకరించాడు. తరువాత లక్షణ అనే ఇంకొక షణ్మహిషిలో ఆవిడ కూడా వస్తుంది, స్వయంవరం. ఆ లక్షణ స్వయంవరానికి ఆ భగవంతుడు వెళ్ళి, లక్షణ స్వయంవరం అంటే ద్రౌపది స్వయంవరం ఉన్నట్టే. ఆ ద్రౌపది స్వయంవరం కంటే చాలా కష్టమైనటువంటిది. అలాంటి ఆ స్వయంవరానికి కూడా ఆ భగవంతుడు వెళ్ళి, ఆ స్వయంవరంలో లక్షం పైన ఉంది, దాని మీద వస్త్రం కప్పేసినారు, నేరగా అది కనిపించదు. కింద నీళ్ళు ఆ పైకి ఉన్నదాన్ని చూడాలి. దానికి రంధ్రం పైన ఉంది, కింద వస్త్రం, పైన రంధ్రం. లోపల ఉన్న లక్ష్యాన్ని బాణముతో భేదించాలి. ఆ బాణం ఎలాంటి బాణం అంటే ఉత్తమమైనటువంటి బాణం కాదు, అది కత్తిరించిన బాణం, ముక్కగా చేసిన బాణం. ముక్కగా చేసిన ఆ బాణము యొక్క ముక్కతో దాన్ని భేదించాలి. ఇది చాలా అసాధ్యమైనటువంటి పని, భగవంతునికి ఏది అసాధ్యము కాదు. ఆ బాణాన్ని తీసుకొని లక్ష్యవేధం చేసి ఆ లక్షణను కూడా ఆ భగవంతుడు స్వీకరించాడు. అందరూ వచ్చారు, జరాసంధుడు, దుర్యోధనుడు, వారందరూ కూడా ప్రయత్నం చేసి విఫలమైపోయారు. వారి ఎవరికి కూడా అది చేత కాలేదు. భగవంతుడు మాత్రమే దాన్ని లక్ష్యభేదనం చేసి ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. ఇలా షణ్మహిషుల యొక్క వివాహం చేసుకున్నాడు భగవంతుడు. జాంబవతి, మిత్రవింద, భద్ర, నీల, లక్షణ, వీరందరినీ పెళ్లి చేసుకొని సత్యభామ, రుక్మిణి అష్టమహిషులు, వారిద్దరూ మహాలక్ష్మీ రూపాలు. వీరు 6 మహాలక్ష్మి యొక్క సన్నిధానం కలిగిన వారు. అలాంటి ఆ మహాలక్ష్మి యొక్క సన్నిధానం కలిగిన ఈ 6 మందిని కాలింది, వీరందరినీ పెళ్లి చేసుకొని ఆ భగవంతుడు వారికి అనుగ్రహం చేసినాడు అని విశేషంగా చెప్తారు. తరువాత నరకాసురుడు, ఆ నరకాసురుని దగ్గర భగవంతుడు వస్తాడు. ఎందుచేత అంటే అదితి యొక్క కర్ణకుండలాన్ని అపహరించి ఉంటాడు ఆయన నరకాసురుడు. ఇంద్రాది దేవతలు వచ్చి భగవంతునికి ప్రార్థిస్తారు, మా తల్లి యొక్క కర్ణకుండలాన్ని అపహరించినాడు, నీవు
అతన్ని సంహరించి ఆ కర్ణకుండలాన్ని మరల మన తల్లికి మీరు ఇచ్చుగాక అని ఆ భగవంతునికి వారి ప్రార్థిస్తారు. బదరీ నుండి చాలామంది ఋషులు మునులు వచ్చి అడుగుతారు, మాకు చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు ఆ నరకాసురుడు అతన్ని సంహరించాలి అని వారు కూడా ప్రార్థిస్తారు. ఇక్కడ ఆ కల్పవృక్షము యొక్క పారిజాత పుష్పాన్ని తెచ్చి నారదులు రుక్మిణీదేవికి ఇచ్చి ఉంటారు. రుక్మిణీదేవికి ఇస్తే సత్యభామకు కోపం వస్తుంది, నాకు పారిజాత పుష్పం ఇవ్వలేదే, నాకు ఆ పారిజాత పుష్పం కావాలి అన్నప్పుడు, నీకు పారిజాత పుష్పం ఎందుకు, పారిజాత చెట్టునే నీకు ఇస్తానని భగవంతుడు ఆవిడకు సమాధానపరిచి చెప్పి ఉంటాడు. ఈ మూడు కూడా చేయాలి. కుండలాన్ని అదితికి ఇవ్వాలి, నరకాసురుణ్ణి చంపి, నరకాసురుణ్ణి సంహరించి ఋషులకు తపస్సు చేయడానికి అనుకూలం చేసి ఇవ్వాలి. తరువాత ఆ పారిజాత వృక్షాన్ని స్వర్గం నుండి ఈ ద్వారకా పట్టణానికి తీసుకురావాలి. అందుచేత ఆ భగవంతుడు అక్కడ వెళతాడు ప్రాగ్జ్యోతిష పురానికి. ఎక్కడైతే నరకాసురుడు ఉంటాడో అక్కడ ఆ నరకాసురుడు తన పురానికి దుర్గములను చేసి ఉంటాడు. గిరిదుర్గం, కొండల దుర్గం. భగవంతుడు తన గదాయుధంతో ఆ కొండలన్నీ పగులగొడతాడు. తర్వాత పాశదుర్గం, జలదుర్గం, నీటి యొక్క దుర్గం. ఆ నీళ్లను దాటిపోవడానికి ఎవరికి చేత కాదు, అలాంటి నీళ్లు భగవంతుడు వాయువాస్త్రముతో మొత్తం ఆ నీళ్ల దుర్గం నశింపచేస్తాడు. అక్కడ ఏమీ ఉండకుండా, ఆ నీళ్లు ఉండకుండా చేస్తాడు. తరువాత పాశదుర్గం. పాశదుర్గం అంటే వరుణ పాశాలు 6000 పాశములు, అలాంటి పాశదుర్గం. ఈ పాశములని ఎవరు కూడా భేదించడానికి కాదు, అలా రుద్రదేవుని వరం ఉంటుంది. ఆ భగవంతుడు తన సుదర్శన చక్రముచే ఆ పాశములను కూడా కత్తరించి వేస్తాడు. గిరిదుర్గం, జలదుర్గం, పాశదుర్గం అన్నిటినీ ఆ భగవంతుడు నశింపచేసి లోపల వస్తాడు. అంటే భగవంతుడు ఎవరినైనా సంహరించాలి, ఎవరికైనా ఇబ్బంది పెట్టాలి అని సంకల్పిస్తే, ఆ భగవంతుని సంకల్పం ఉంటే వారు ఎంత రక్షణం చేసుకున్నా వారికి రక్షణం దొరకదు. ఎటువంటి దుర్గం ఉండొచ్చు, ఎటువంటి మందులను తీసుకోవచ్చు, ఎటువంటి వారి సహాయం తీసుకోవచ్చు, ఏమి చేసినా ఏమి తీసుకున్నా వారికి రక్షణం దొరకదు. భగవంతుని విరోధం చేస్తే వారికి శిక్ష అవశ్యంగా దొరుకుతుంది అనేదాన్ని చూపిస్తారు. ఇంత దుర్గమున్న భగవంతుడు లోపల వెళ్ళాడు. ఆయనకు 5 అమాత్యులు, మహామంత్రులు, వారందరూ కూడా రుద్రదేవుని వరముచే అవధ్యులు. అలాంటి అందరినీ కూడా, అవధ్యులైన వారిని అందరినీ ఆ భగవంతుడు చంపేశాడు. ఒక్కొక్క మంత్రులకు 7 మంది కొడుకులు, 35 మంది, వారందరూ అవధ్యులే, వారిని సంహరించాడు. చివరికి నరకాసురుడు ఎప్పుడైతే వస్తాడో యుద్ధానికి, కాస్తసేపు యుద్ధం చేశాడు. ఆయన శతఘ్ని అని ఒక పెద్ద గద, బ్రహ్మదేవునిచే పొందిన గద అది. దాన్ని ఆ భగవంతుని మీద ఆయన ప్రహరిస్తే భగవంతుడు మింగేస్తాడు. మింగేస్తే గదని కొద్దిగా తనకు ఇబ్బంది అయినట్టు చూపిస్తాడంతే. అంతలో సత్యభామ ఇదే నాకు ఒక అవకాశం సేవ చేయడానికి అని తనే యుద్ధం చేస్తుంది ఆ నరకాసురంతో పాటు. భగవంతునికి చాలా సంతోషమవుతుంది. ఆవిడని కౌగలించుకొని విశేషంగా ఆవిడకు అనుగ్రహించి తర్వాత తను మళ్ళీ యుద్ధం చేసి తన చక్రాయుధంచే ఆ నరకాసురుని శిరస్సుని కత్తరించి సంహరిస్తాడు. సంహరించి అక్కడ ఉన్న సమగ్రమైనటువంటి సంపత్తును ద్వారకకు పంపించి 16,000 స్త్రీలు అక్కడ ఉంటారు. ఆ 16,100 స్త్రీలని ఆ భగవంతుడు చూస్తాడు. వారందరూ కన్యలు, అక్షతాః సద్వ్రతస్థాః, మంచి అయిన శుద్ధ చారిత్ర్యం కలిగిన వారు. వారందరినీ తీసుకువచ్చి తను పెట్టి ఉంటాడు కారాగారమునందు, అంతేగాని వారికి ఎటువంటి ఇబ్బంది కూడా చేయలేదు నరకాసురుడు.
వారి నియమానికి, వ్రతానికి, శుద్ధ చారిత్ర్యానికి ఎటువంటి కలంకం కూడా అక్కడ రాలేదు. అలాంటి శుద్ధుడు అందరూ కూడా. వారందరినీ ఆ భగవంతుడు ద్వారకా పట్టణానికి తీసుకువెళ్ళి అందరితో పాటు పెళ్లి చేసుకున్నాడు. ఇది భగవంతుడు వారి మీద చేసిన ఎలాంటి విచిత్రమైనటువంటి అనుగ్రహం చూడండి. మహాదుష్టుడు నరకాసురుడు అలాంటి అసురుని యొక్క ఇంటి యందు, రాజ్యమునందు, అంతఃపురమునందు ఇన్ని సంవత్సరాల పాటు ఉన్నారంటే ఎవరైనా నమ్మకం పెట్టి వివాహం చేసుకుంటారా? నిజంగా చూస్తే వారు శుద్ధులు, వారికి ఆ నరకాసురుడు ఏమి చేయలేదు. అలాంటి శుద్ధులైన వారి మీద నమ్మకం పెట్టకుండా అలాగే వదిలేస్తే వారి పరిస్థితి ఏమిటి? భగవంతుడు సర్వజ్ఞుడు. వారు శుద్ధులు అనేదాన్ని తెలుసుకొని అనుగ్రహం చేసి వారిని తరింపచేశాడు పెళ్లి చేసుకొని. అంతేకాక శ్రీమద్ ఆచార్యులు అంటారు, వారందరూ కూడా తపస్సు చేసి శ్రీకృష్ణ పరమాత్మని పాణిగ్రహణం చేయాలి అనే దానికే పుట్టినవారు. ఎవరు వారు అంటే అగ్నిపుత్రులు, అగ్నిదేవుని పుత్రులు, మగవాళ్ళు వారందరూ కూడా. వారు తపస్సు చేసి ఆడవాళ్ళు అవుతారు, స్త్రీత్వం పొందుతారు. పొంది మరొక్కసారి బదరికి వెళ్ళి తపస్సు చేస్తారు. స్త్రీత్వం పొందడానికి తపస్సు చేసి స్త్రీలై తర్వాత మరొక్కసారి తపస్సు చేసి వాయుదేవుని అనుగ్రహంతో వారు దేవకన్యలు, గంధర్వకన్యలు, రాజకన్యలై కొందరు దేవకన్యలై పుట్టుతారు, కొందరు గంధర్వకన్యలు, కొందరు రాజకన్యలై పుట్టుతారు. వారందరినీ కూడా ఇతడు ఇక్కడ తెచ్చి పెట్టుకొని ఉంటాడు నరకాసురుడు. వారు తపస్సు చేస్తూ శ్రీకృష్ణ పరమాత్ముడు రావాలి, మమ్మల్ని తీసుకుపోవాలి అని వేచి ఉంటారు. దాని కొరకే ప్రతీక్ష చేస్తూ తపస్సు చేస్తూ భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉంటారు. ఆ భగవంతుడు ప్రత్యక్షుడై వారందరినీ చాలా ప్రీతితో తను స్వీకరించి పెళ్లి చేసుకొని వారందరికీ విశేషంగా అనుగ్రహం చేస్తాడు అనేదాన్ని శ్రీమద్భాగవతం చెప్తూ ఉంది. ఇలా ఆ భగవంతుడు 16,108 భార్యలను పెళ్లి చూసుకొని అందరికీ ప్రత్యేకమైనటువంటి భవనము, వారందరి భవనమునందు భగవంతుడు తను ప్రత్యేక రూపంతో ఉన్నాడు. ఎవరికి నన్ను వదిలిపోయాడు భగవంతుడు అని అనిపించదు. ఒక క్షణం కూడా భగవంతుడు ఇంటితో బయటికి పోలేదు, ఎల్లప్పుడూ మాతో పాటే ఉన్నాడనే ఒక సంతృప్తిని అందరికీ ఇచ్చాడు ఆ భగవంతుడు. ఇదే ఆ భగవంతుని యొక్క విశిష్టమైనటువంటి శక్తి. అందరితో పాటు ఆ సంసారం చేస్తూ ఆ భగవంతుడు ద్వారకాపురి యందు నిత్య సంతుష్టుడై ఉన్నాడని శ్రీమద్భాగవతం చెప్తూ ఉంది. శ్రీకృష్ణార్పణమస్తు. జై జయ రామ హరే, జై జయ కృష్ణ హరే. రామ రామ హరే, రామకృష్ణ హరే. జై జయ రామ హరే, జై జయ కృష్ణ హరే. రామ రామ హరే, రామకృష్ణ హరే. జై జయ రామ హరే, జై జయ కృష్ణ హరే. రామ రామ హరే, రామకృష్ణ హరే. జై జయ రామ హరే, జై జయ కృష్ణ హరే. రామ రామ హరే, రామకృష్ణ హరే. శ్రీమూల రామ భగవాన్ కీ, శ్రీ దిగ్విజయ రామ భగవాన్ కీ, శ్రీ వేదవ్యాస భగవాన్ కీ, శ్రీ గోపాలకృష్ణ భగవాన్ కీ, శ్రీమదానంద తీర్థ భగవత్పాదాచార్య కీ, శ్రీ శుక మహర్షి కీ, శ్రీ నారద మహర్షి కీ.